తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ తప్ప ఇక్కడ సన్న బియ్యం కాదు ఫాలిష్ బియ్యం ఏదైతే మెరిగల బియ్యం అంతా ఉన్నాయి నూకలు ఇవన్నీ కూడా నూకలు ఉన్నాయి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం ఇలా అనేక కుంభకోణం జరుగుతూ ఉంది ఒక బియ్యం లోపల ఇవన్నీ కూడా నూకలు ఇలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం ఇది బొప్పాపూర్ రేషన్ షాప్ లో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా బియ్యం నూకలుగా మారి ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం లేదు ఇక్కడ ఇవన్నీ సన్న బియ్యం కాదు నూకల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు సీఎం ఇక్కడికి వచ్చి చూసే ఏర్పడుతుంది సన్న బియ్యమా లేకపోతే నూకల బియ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ యొక్క బియ్యం పంపిణీలో పూర్తి స్థాయిలో అవకతవకలు కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది సన్న బియ్యం చెప్పుకుంది కానీ సన్న బియ్యం కాదు మనకు స్పష్టంగా ఏర్పడతా ఉంది ఇవన్నీ కూడా ఫాలిష్ బియ్యం నూకల బియ్యంగా మనకు అర్థం అవుతా ఉన్నాయి వెంటనే దీనిపైన సిబిఐ విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేసి ఏదైతే బాధులపైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా పూర్తి స్థాయిలో కోట్ల కుంభకోణం ఇలా జరుగుతూ ఉంది స్పష్టంగా మనకి బియ్యంతోనే అర్థం అవుతా ఉన్నాయి ఇవన్నీ కూడా నూకలు ఇవన్నీ కూడా తినడానికి అసలు తినలేని పరిస్థితిలో ఇవన్నీ కూడా ఈ యొక్క నూకలు ఉన్నాయి కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అందరికీ సన్న బియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని చెప్తుంది కానీ ఇక్కడ ఈ ప్రజాప్రభుత్వంలో సన్న బియ్యం పేరు చెప్పుకొని కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది దీనిపైన సిబిఐ విచారణ చేయాలి ఈ యొక్క బియ్యం ఏదైతే ఉందో ఇక్కడ నూకలు ఏ విధంగా వస్తా ఉంది అసలు ఈ బియ్యం ఎక్కడ లోపం జరుగుతుంది పూర్తి స్థాయిలో సిబిఐతో విచారణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే సన్న బియ్యం కుంభకోణం బయటపడుతుందని మనకు తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అయితే బియ్యం బ్యాగులు ఉన్నాయి ఈ బియ్యం బ్యాగులు ఎక్కడ చూసినా ప్రతి బియ్యం బ్యాగులో కూడా అన్ని కూడా నూకలే విధంగా మనకు ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా నూకలు ఉన్నాయి ఏ సంచి ఇప్పినా కూడా ఇవన్నీ నూకలుగానే ఉన్నాయి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అందరు కూడా ఏదైతే లబ్ధిదారులు కూడా తెలియజేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు అమ్మ ఇవన్నీ సన్న బియ్యం అమ్మ ఇవన్నీ నూకలేనా ఇది తినగలుగుతారా మరి తినగలుగుతారా ఇవి అవి అన్నం అండి బియ్యం కాదు 2% అదేం కాదు కింద నూక లేకుండా 5% బియ్యం 3% నూకలు లేపి దొక్కుతారు గవర్నమెంట్ అవి మనము గవర్నమెంట్ ఇచ్చే గోళీలు అవి వాడమని ఇవన్నీ ఇప్పుడు ఇది కొత్త బ్యాగ్ ఇవన్నీ కూడా కొత్త బ్యాగ్ ఇవన్నీ నూకలే ఇవన్నీ నూకలు మన స్పష్టంగా ఏర్పడతా ఉంది ఇవన్నీ కూడా నూకలే ఇవన్నీ ఇవి ఎత్తున్నా బాబు ఎత్తున్నే ఈ బియ్యం ఏంది బియ్యం లేకపోతే సన్న బియ్యం ఇవి అయ్యో చూడండి ఇది కూడా బీబీ నూకలు బియ్యం అంట సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం బుక్కుర్రి తినుర్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు తినుర్రి మీ ఇంట్లో ఇదే తింటారా సన్న బియ్యం బాబు మాట్లాడి బియ్యం ఇవేంది ఒకసారి మాట్లాడు ఇవన్నీ నూకలేనా నూకలే